ఆ గుడ్డు లోపల పెట్టుబే, కస్టమర్లు రారి టైంలో. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా. నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనక పడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐష్ చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. నీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లా బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలున్నా ఇంకోరా అది, ఈ టెన్షన్ ఏముండదు. నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా అది, పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హే. పొద్దుగాల లే, దండీలు కొట్టు, ఛాతీలు పెంచు. పంచోత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని. అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జనం వచ్చిన కోడి లెక్క ఉండదురా. సరే అని జర ఎమోషన్ అయినా. ఇందా తీసుకోరా, నెల జీతము. నవ్వురా, ఏమో పైసలు ఇస్తున్నా, నవ్వాలి. అదేమంటారు ఇంగ్లీష్లా, నెపోలియన్. నెపోటిజం. అలాగంతనే ఇంగ్లీష్ వచ్చు. ఏమిరా కాలే, అజీబ్ అజీబ్ ఉంది మొత్తం ఇదంతా. నాకు ఈ ఛాతీ వర్క్ కూడా అంతా. కానీ పైసలు ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేయి. రే బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అది దాని ఫ్రెండ్స్ అందరి ముందు నేను అవమానించింది. పదరా, దాని మా ముందు కనీసం ఒక్క పూతైనా తిట్రా. రారా అది. అరే వినబడతలేదారా? అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఆడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి పోతాం రా. అట్లా వదిలేసే సమస్య లేదు, రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అరే అంత సైలెంట్ ఉన్నావేంద్రా? నేను మాట్లాడనురా. ఇంకొక సెకండ్ తన గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోను. నా కోపం జాన్వి ఒక్కదాని మీద కాదు, నేను మార్చుకోలేని నా పరిస్థితుల మీద కూడా. మన స్పీకర్లో నుంచి రావాల్సింది పూత్తు కాదురా, ఇజ్జత్. మా సిటీస్లో తిరిగేటోనికి కోటి సందుల్లో బతుకుతున్న మన మీద ఇజ్జత్. నాకు కూడా రివెంజ్ కావాలరా. కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. అప్పుడెవ్వడు ఆపలేడు. అప్పటి వరకు బతికున్నట్టు కూడా ఎవ్వరికి తెలియకూడదు. అది అది ఆగు. నా చొక్కా వేల చేసాకు నీకు లేదు. ఇది నాది, అర్థమవుతుందా? ఇది నాదే. నీ పైన కోపంతో చేశాను ఈ పాట. లోపల అంతా రాలుస్తురు, అయినా నా కోపం తగ్గట్లే. నేను ప్లే చేస్తున్నప్పుడు అంతా కూడా నువ్వే గుర్తొచ్చావు. నరికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఒక మనిషి బట్టలు ఇప్పుడు అంత ఈజీయా నీకు?
అది అయినా అసలు ఏమనుకున్నావే? నీ గురించి ఆలోచిస్తూ కట్టం పని చేసుకుని మందు తాగుతూ ఇక్కడ రోడ్డు పైన పడుంటా అనుకున్నావా? అంత సీన్ లేదు. అది కథ స్పాట్లో టచ్ చేసినావు జాన్వి. నా ఒక్క మీద కొట్టినావు. అది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అది. ఏయ్! నిన్ను పికప్ చేసుకుంటా, నిన్ను దింపుతా అంటే ఆ కొంచెం టైం అని నీతో స్పెండ్ చేద్దామని. నీ క్రెడిట్ కార్డ్ కోసమో నీ కార్ కోసమో కాదు. లేస్తూనే కుక్క పిల్ల లెక్క నీ వెనకాల తిరగనీకి కాదు. అది నేను అసలు కమిట్ అవ్వడానికి రెడీగా లేను, కానీ గువా మొత్తం మార్చేసింది. నీకు ఇదంతా చెప్పాలనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. నువ్వు చాలా సింపుల్ అది. నీకేం కావాలో అంతా క్లారిటీ ఉంది. అనిపించింది బయటికి చెప్పడానికి భయం లేదు, కానీ నాకు అలా కాదు. అది నా లైఫ్ అంత సింపుల్గా జాన్వి ఇప్పుడు అంతా నీ వల్లే. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ ఆది. ఐ మిస్డ్ యూ ఆది. నువ్వు కలిసిన మనిషిని కాదు జాన్వి. నేను వేరే. నా లైఫ్లో డీల్ చేయాల్సిన 100 ఉంటాయి. నా ఫోకస్ వేరే. నువ్వు కాదు. నీ మీద కోపంతో పాట చేశాడంటున్నావు. ఒక దగ్గర కోపం ఇంకో దగ్గర చూపించడం కరెక్టా? నేను ఆదికి చేసింది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అసలు ఏం నచ్చింది నీకు తనలో? నేను జస్ట్ బీయింగ్ క్యూరియస్. ఏముందంటే ఎలా చెప్పను నాన్న. ఇక్కడ ఫీల్ అవుతున్నది ఎలా డిస్క్రైబ్ చేయను. ఆది కోపంలో తప్పు లేదు. నువ్వు నా కూతురు. నువ్వు మర్డర్ చేసినా నేను నీకే సపోర్ట్ చేస్తాను, కానీ ఇలా బాధపడితే మాత్రం ఒప్పుకోను. నువ్వేందిడా ఈడకెట్లు వచ్చినావు? నీకు నేను ఎక్కడుంటాను ఎలా తెలిసిందో అలాగే ఆ? స్టాక్ చేస్తున్నా నేను. రేయ్ ఆగలేకపోతున్నావా? రేయ్ చూడక్కడ. రే పొద్దున్నే పూర్వముఖం చూసినా ఏమవుతుందో ఏమో. బుద్ధిగా లేంది లొల్లి. ఏం కావాలి? నువ్వే వినపడడం లేదా? అరిచి చెప్పాలా? కాఫీకి వస్తావా నాతో? నో, నచ్చితే లంచ్కి వెళ్దాం. పన్నున్నాయి. వైబ్ సెట్ అయితే డిన్నర్ చేద్దాం. ఇదంతా నాకు ఓకే. నీకు? పనులున్నాయని చెప్తున్నానా? పోనీ నేను రావచ్చా? జాను నీకు చెప్తే అర్థమైతలేదా? నీ పనులు నువ్వు చూసుకో, డిస్టర్బ్ చేయను, పక్కనే ఉంటా. అది ఏంది? ఉందా నీకు అసలు? అంత అయ్యాక ఏంట్రా ఇది నా మీద ఒట్టేసు? నేను పోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? అబ్బేయో ఇంట్లోకి ఎట్లొచ్చిందో నాకు తెలియదు బే. సొల్లు చెప్పకు. అమ్మా నాన్న ఇంట్లో లేరు, మీరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. సైడ్ చేసేయాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పారా బాబు? ఎందుకురా ఈ అబద్ధాలు అయ్యి ఎంత వయసు వచ్చాక కూడా? హాయ్ జాన్వి. బుజ్జిగాడు ఆసిఫ్. హాయ్. కానీ మరి అయితే మేము లాగింగ్ చేస్తాం. రేపు పదరా. లంగా అని తయారైతున్నావు రా నువ్వు. ఇది చెప్పకుండా వస్తుందేటి? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు వచ్చాక అరే రాత్రి మనం మందు మిగిలినారా? పొద్దున్నే లేచినాం. మనం అది- ఇంకే రకం మరి. బయట ఉంటావా? బట్టలు మార్చుకోవాలి నేను. ఆ, ఏంటి సిగ్గా? బయట ఉండు. ప్లీజ్, నీ మ్యూజిక్ విని చాలా రోజులైంది.
ఇగో తనకు కూల్ డ్రింక్ ఇప్పి. ఇంటిగా డ్రాప్ చేస్తా. కార్ తీసుకొని పోతావా? ఇంకొంచెం సేపు ఉండొచ్చా నీతో? ఒక కొత్త సుషీ ప్లేస్ స్టార్ట్ అయింది, నీకు ఇష్టం కదా, వెళ్దామా? నాకు ఇష్టం లేదు సూషి. ఆకలేస్తుంది. అది గడ్రా. ఏమ్రా అది? రే గోపాల్, అన్నా ఆ వెజ్ నూడిల్స్ వేరే కాడేలా చేయి. అది కూడా నువ్వు చెప్పాలా అన్నా? అరే చోటు అన్న, అన్న వాళ్ళకి రా. టూ స్పైసీ. ఎంత? అరే సాయనా, గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం నా నూడిల్స్ బండి కాడికి వచ్చినావు, తీతాన పైసలు తీసుకుంటున్నా నేను. ఒకట్లా నేనేం తినా. ఏంది? ఐ కీప్ వాకింగ్, నువ్వు తినేసిరా. ఏం టైమింగ్ రా. ఇప్పుడు చూడరా, పిల్ల తోకెనకల్నే పోతాడు వాడు. తిందాం వస్తావా నాతోని? తెల్లగున్నారా బాబు? మీరు వస్తారా? చెప్పినా సరైన టైంకి వచ్చా కదరా. వెళ్ళి నీకు పెడతది బఫ్. ఇప్పుడు ఏమవుతుంది అన్నా? ఏమైతుంది? పై కాన్ల పేర్ బబుల్ గమ్ లాంటిది. స్టార్టింగ్ లో తీయ ఉంటది, తర్వాత అంటుకుంటది. షూస్ కింద, థియేటర్ల సీట్ల కింద. అంత ఈజీ కాదురా గోపాల్, చూస్తున్నావుగా నువ్వు ఇట్లా పోయే వాళ్ళకి. మా బుజ్జిగాడు ఎట్లాగో చెడిపోయింది. తింటావా? ఐ థింక్ ఇట్స్ ది నూడిల్స్. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు, నాకు కూడా వస్తుంది. క్యాప్సికమ్ అరగలేదు. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు. ఈ చిల్లీ సాస్ కూడా. ఆ పిచ్చోడికి బట్టలు బాగున్నాయి. ఆ బట్టలు పిచ్చోళ్ళు వేసుకుంటారు. పడుతూనే ఉన్నాయి పంచులు పొద్దున్నుంచి. హ్యాపీయా? నీకు సాటిస్ఫై అయిందా? ఇంకా లేదు. డ్రైవ్ చేయగలవా? వెళ్ళిపోవాలా? డ్రైవ్ చేయగలవా అని అడిగినా. ఉండిపోనైతే అనట్లేదు కదా. నైట్ నేను పని చేసుకోవాలి. నేను పనుకుంటే నువ్వు పని చేసుకోలేవా? నేను పని చేసుకుంటే నువ్వు పనుకోలేవు. సౌండ్ బాగా ఎక్కువ ఉంటుంది. అయితే పని లైట్ తీసుకొని నన్ను పట్టుకొని పనుకో. నాకు నీతో గోవాలో బీచ్లో చిన్నెలైనా చాలు ఉండిపోవాలని ఉంది. ఇంకెవ్వరొద్దు. నా జిందగీ మొత్తం నేను చిన్నింట్లోనే ఉన్నా. నాకు సరిపోదు. నా దోస్తుగాళ్ళు, అమ్మ, నాన్న, చాలామంది కావాలి.
నీలాగా బతకడం చాలా ఈజీ జాన్వి. నువ్వు నాలా బతకడమే కష్టం. నాతో ఉండాలి, నేను కావాలి అనిపిస్తే ఉండి చూపించు. మాట్లాడడం చాలా ఈజీ. లేస్తావా? కాళ్ళు వస్తున్నాయి, పని కూడా చేసుకోవాలి. అంత క్లారిటీ ఉంటే అఫీషియల్ చేసే బేబ్. ఐమ్ షూర్ ఆది విల్ ఆల్సో హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్. జాను, ఈసారి బాయ్స్ని మన మధ్యలో తీసుకురావద్దు. You're really important to me and I want my friend back. సారీ మేడం, హౌస్ నో సేల్, 1 year రెంట్ పేడ్. ఆది ఉన్నాడు అంకుల్? ఆది గాని దోస్తువా? హా, జాన్వి. ఏ సారస్, 1 cup చాయ్ ఫర్ ఆది ఫ్రెండ్. ఎవరు? ఆడింత పొద్దు పొద్దుగా లేవాడు మేడం, మధ్యాహ్నం ఎప్పుడో లేస్తున్నాడు. హాయ్ ఆంటీ. ఆంటీయా? అది హాయ్. నువ్వేందిరా? నువ్వే కదా రమ్మన్నావు. తిను జాన్వి నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. అయికిరా, పైకి వచ్చే. కాస్త పైసలు పేరు రాగానే పోరి ఇంటికి తీసుకొచ్చి నీ కొడుకు. ఏయ్, నేను తిట్టినప్పుడేమో నీ కొడుకు, పూరింటికి తీసుకొస్తే నా కొడుకు. గిట్లనే 20 ఏళ్ల క్రితం పైకి తీసుకపోయి అవలగాని చేసిన. అవును, అన్ని అసలు నీ విషయం బుద్ధిలో ఏందో కనుకోపా.